బ్రేకింగ్ న్యూస్ మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం, అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని రాక తదితర కీలక అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేబినెట్ సమావేశానికి ముందు లోకేష్ మంత్రులతో భేటీ కానున్నారు. 9 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీసులో బ్రేక్ఫాస్ట్ భేటీ జరగనుంది. మంత్రి మండలి సమావేశం రోజున బ్రేక్ఫాస్ట్ భేటీ అనేది ఆనవాయితీగా మారింది. బ్రేక్ఫాస్ట్ తర్వాత 11 గంటలకు మంత్రి మండలి సమావేశం కానుంది. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ అమరావతి నుండి సిద్ధంగా ఉన్నారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఏపీ కేబినెట్ భేటీ మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షన సచివాలయం 1వ బ్లాక్లో కేబినెట్ భేటీ ప్రారంభమవుతుంది. మొత్తం 9 అంశాల ఎజెండాగా కూడా ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతూ ఉంది. కొద్దిసేపు క్రితమే మంత్రులందరికీ కేబినెట్ భేటీ రోజు బ్రేక్ఫాస్ట్ భేటీ నారా లోకేష్ నిర్వహిస్తారు. ఈరోజు కూడా అదే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కొనసాగింది. కొద్దిసేపట్లోనే నారా లోకేష్ అలాగే మంత్రులంతా కూడా కేబినెట్కి బయలుదేరే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కేబినెట్కి సంబంధించి డోన్ కార్పొరేషన్, ఏపీ ఫైబర్ గ్రిడ్ ఈ రెండింటిని వేరువేరుగా చేయాలని చెప్పి కూడా ప్రతిపాదన తయారు చేశారు. అనకాపల్లి జిల్లా డిఎల్పురం వద్ద 2.9 కిలోమీటర్ల వాటర్ పగిలిన పైపుకు ఏదైతే మెటల్ స్టీల్ ప్లాంట్కు కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే 3 స్టార్ హోటల్కి సంబంధించిన లైసెన్స్ను 25 లక్షలకి తగ్గించే ప్రతిపాదనని చేయబోతా ఉన్నారు. అలాగే యజమాన అభివృద్ధి పర్యాటక శాఖ ద్వారా కూడా పూర్తి స్థాయిలో పారిశ్రామిక విధానానికి ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని చెప్పి మరొక నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే ఇంధన శాఖకు సంబంధించి కూడా హట్కో నుంచి 710 కోట్ల రూపాయల రుణానికి ప్రభుత్వం హామీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇంధనానికి సంబంధించి ఎన్ఎఫ్సీలు మరియు ఏపీ జెన్కో మధ్య పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాలని దాంట్లో మార్పులు చేర్పులు చేస్తూ అమలు చేయాలని చెప్పి మరొక నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మీడియా ఎక్రిడేషన్ నిబంధనలు 2025ని పూర్తి స్థాయిలో అమలు చేయడం, దానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలనే అంశంపై కూడా కేబినెట్ మరొక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధించి కూడా నిర్మాణం, రిటైనింగ్ వాల్కు సంబంధించి దాదాపుగా 44 కోట్ల 60 లక్షల రూపాయల నిధులకు సంబంధించి ఏపీ కేబినెట్ కేటాయింపులపై కూడా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి గోదావరిలోని వరద నీటిని బనకచెర్లలో కేటాయించేందుకు తీసుకోవాల్సిన చర్యలు దాదాపుగా నిర్మాణం కోసం ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం 100% నిధులని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. దీనికి సంబంధించి కూడా రుణాలకు సంబంధించి 100% రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో గ్యారంటీ ఉండాలని చెప్పి కూడా ఏపీ కేబినెట్ తీర్మానం చేయబోతుంది. దీంతో పాటుగా వచ్చే 10-15 రోజుల్లోనే ఏపీలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన చేయబోతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన ఏర్పాట్లు, అలాగే ఎవరెవరిని ఆహ్వానించాలి, ఎక్కడ ఎంపిక చేయాలి, ఏ పనులకు సంబంధించి ప్రధాని చేతులుగా శంకుస్థాపన కార్యక్రమం చేయించాలి, అలాగే రాజధానికి సంబంధించి ఏదైతే ప్రపంచ బ్యాంక్ ఇస్తున్న రుణం దాదాపుగా 3,335 కోట్ల రూపాయలు మొదటి విడత రుణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిఆర్డీఏ ఖాతాలో జమ కాబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఏపీ కేబినెట్లో ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.